దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. గడిచిన కాలం అంతటిని క్షేమంగా ఉంచి ఈనాటి చక్కటి సమయాన్ని సమకూర్చిన విధానం కొరకు మీకు వందనాలు. ఆశ కలిగి మీ పాదాలు చెందుకొచ్చాం ప్రభువా. మా యొక్క ఆశ నిరిగి, ఆలోచన నిరిగి, మా తలంపులు నిరిగి మాకు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క మాట కొరకు మీ స్తోత్రాలు మా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మా కొరకు సిద్ధపరచబడినటువంటి వర్తమానాన్ని మీరు మాకు బోధించి, నీ పరిశుద్ధ గ్రంథపు యొక్క మర్మములు మీరు మాకు బయలుపరిచి, నీ నామములు సాగిపో ఆత్మీయ జీవితం మీరు మాకు దయచేయండి. కూడిన మాపై మీ ఆత్మ నుంచమని, ఈ దిన ఆరాధనంతటిపై మీ ఆత్మను కుమ్మరింప చేసి నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరట అడుగుతున్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక గీతాన్ని పాడుకొని ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రత్యేకమైనటువంటి సమయానికి మనం తీసుకొచ్చిన రీతిని బట్టి ప్రభు నామములో కూడుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. కోరుకో సోదరా నీవు రెండు మార్గములు నీ ముందున్నవి నేడే. కోరుకో సోదరా నీవు మొదటి మార్గంబు జీవ మార్గంబురా, దాన్ని వెనుకనున్న నరకమున్నది. మొదటి మార్గంబు
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క రాత్రికాల సమయంలో సాయంకాలపు శుభములు దేవుడు మీకు అనుగ్రహించడానికి పరిశుద్ధాత్మ నామములో మీకు సిద్ధపరిచిన సమయంలో 10 నిమిషములు దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచన భాగంలో నుండి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఎన్నడు ఎరుగనటువంటి మన్నాతో నిన్ను పోషించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి. చక్కని మాట, ఆకలి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే నోరు. మనం గత సమయంలో ఏమి నేర్చుకున్నాము? నాలుక. అదే మనుషుడు నాలుక. నిన్న నవ్వు, నాలుక, నోరు. ఈరోజు నోరు గురించి, మన నోరు ఎలా ఉండాలి, మన నోటి నుండి ఏం పలకాలి, ఈ దినం నేర్చుకుంటున్నాం దేవుని బిడ్డలారా. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలనను నరులు బ్రతుకుదురని. దేవుని మాట నోట ఉండాలి. అది మన నోట్లో ఉండాలి. నోరు అంటే ఏంటి? మన నోరు దేవుని మాట ఉండాలి. ఎందుకంటే ఆకలి కలుగజేసి నీవే ఏమి పలకాలి, ఏమి తినాలి, ఈ తినేటువంటి గురించి మాట్లాడుతున్నాడు. ఆహారం వలన గాక అన్నాడు ఇక్కడ. యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని అంటే మన నోట్లో నుండి దేని కొరకు వాడుకోవాలి. ఎప్పుడు చూస్తున్నాడు మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించు. ఇప్పుడు దేవుని మాట నోటి నుండి పలకాలి. అది మన నోరు దేనికి ఉపయోగించుకోవాలంటే తిండి కొరకు కాదు, అబద్ధాలాడటానికి కాదు, బూతులాడటానికి కాదు, మోసం చేయటానికి కాదు. మన నోట దేవుని మాట ఉండాలి. హల్లెలూయా. మన మాట, దేవుని మాట మన నోట ఉంటే మనము జీవిస్తాం. అన్నాడు కదా, నోటలో వచ్చు ప్రతి మాట వలన జీవించు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నోటిని ఎలాగా వాడుకోవాలి ఈరోజు మరి ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను బట్టి మనకు బయలుపరచబడుతున్నది. అందుకు ఆయన అంటున్నాడు ఇక్కడ, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనము జీవించబడాలి అని అంటే దేవుని మాట మన నోట ఉండాల. అది రొట్టె వలన కాదు బ్రతికేది. రొట్టె అనేది శరీరాన్ని కాపాడుకోవడానికి. మనం జీవించాలి అంటే దేవుని మాట మన నోట ఉండాలి. నోరు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? దేవుని మాట కొరకు ఉపయోగిస్తున్నావా, లేక మంచి మాటలు కాని మాటలు మాట్లాడుతున్నావా? అది అందుకని నేను ఏమంటున్నా, మత్తయి సువార్త 4:4 ప్రతి ఒక్కరూ రాసుకోండి. తర్వాత ఖాళీ సమయంలో కూర్చొని దాని యొక్క మర్మం ఏంటో, అర్థం ఏంటో నీకు బయలుపరచబడుతుంది. తర్వాత చదివి ధ్యానం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా, ఎవరు ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఉన్నవారు, చదువు లేని వారు ఒక్కళ్ళు లేరు. అందరూ ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. నీకు బంగారం దాచుకోవడానికి ఒక వస్తువు, నీ గిన్నెలు దాచుకోవడానికి ఒక వస్తువు, నీ బట్టలు దాచుకోవడానికి ఒక వస్తువు, ప్రతి దానికి ఒక ప్లేస్ కేటాయిస్తావు. మరి నీవు దేవుని యొక్క జీవపు మాటలు దాచుకోవడానికి ఒక డైరీను మెయింటెనెన్స్ చేయట్లేదంటే నీ జీవితానికి ఒక క్రమం లేదని అర్థం. డబ్బులు ఎన్ని రాసుకున్నావు, ఎంతమందికి ఇచ్చావు రాసుకుంటావు,
ఎంత వడ్డీ ఇచ్చింది రాసుకుంటావు, ఎంత వడ్డీ రావాలో రాసుకుంటావు, ఎప్పుడు వస్తాయో రాసుకుంటావు, డేట్ వేసుకుంటావు, 2 రోజులు తప్పు రాసుకోవు, 1 రోజు తప్పు రాసుకోవు, అన్నిటికీ డైరీ మెయింటైన్ చేస్తావు. కానీ దేవుని వర్తమానం వింటున్నప్పుడు దేవుని వాక్యాన్ని రాసుకోవడానికి నీకు ఎందుకు చురుకుదనం లేదు? మనుషుడు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు? నువ్వు బ్రతికే దేవుని కృపను బట్టి, నువ్వు మాట్లాడే దేవుని కృపను బట్టి, నువ్వు నడిచే దేవుని కృపను బట్టి కదా. అందుని బట్టి దేవుని మాట నీ నోట ఉండాలంటే దేవుని వాక్యము నువ్వు ధ్యానించేటువంటి వాడు అయి ఉండాలి. రెండవది, దేవుని వాక్యము రాసుకున్నప్పుడు అది హృదయమనే పలక మీద కూడా ముద్రించబడుతుంది. 1 వింటావు, 2 రాసుకుంటావు, మరలా దాని గురించి ధ్యానం చేసుకుంటావు. అప్పుడు నీ మనసులో ఫీడ్ అయిపోతుంది. అది చెరగని ముద్రలాగా నీకు మిగిలిపోతుంది. కనుక దేవుని బిడ్డ, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను దాన్ని లెక్కించుకునేటువంటి వారుగా నువ్వు ఉండాలి. డబ్బులు ఇవ్వడం మర్చిపో, తిండి తింట మర్చిపో, కానీ దేవుని వాక్యం రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినం నీతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ఇక్కడ రాయబడింది. మరి ఇప్పుడు భోజనం తింటే ఇంపార్టెంట్ కాదు, కానీ భోజనం అంటే ఏంటి? రొట్టె కానీ భోజనం కానీ ఏదైనా సరే ఆయన అనేది ఏంటంటే, రొట్టె అంటే భోజనం. ఆ దినాలలో రొట్టె, ఇప్పుడు మనం తినేది భోజనం. భోజనం కూడా తిన్నారు అప్పుడు, కానీ ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే రొట్టె వలన మాత్రం కాదుగా. అంటే నువ్వు తింటున్న భోజనం వల్ల కాదట నువ్వు బ్రతికేది. నీ ముందు చాలా పిండి వంటలు తయారు చేసి మంచి మంచి వెరైటీస్ భోజనాలు సిద్ధపరిచి అక్కడ పెట్టుకున్నావు, కానీ దేవుని బిడ్డలారా, నీ మనసులో నెమ్మది లేదు. తినగలవా? తినలేవు. మంచి మంచి వేపుళ్ళు అక్కడ పెట్టుకున్నావు, బిర్యానీలు అక్కడ పెట్టుకున్నావు, కానీ నీకు తినే మనస్సు లేదు. నీ మనస్సుకు నిబ్బరం, నెమ్మది, శాంతి, సమాధానం, ఇంట్లో ఐక్యత ఉండాలంటే దేవుని మాటను బట్టే. దేవుని మాట నీ నోట ఉంటే నువ్వు బ్రతుకుతావు. అంటే జీవించునంటే అర్థం ఏంటి? బ్రతుకుతా, జీవించును అన్నది ఇక్కడ. వచ్చు ప్రతి మాట వలన నువ్వు జీవించును అన్నాడు. జీవించడం అంటే బ్రతకడం. నువ్వు బ్రతకాలంటే యేసయ్య మాట నీ నోట ఉండాలి. అపవిత్రతతో కూడిన మాటలు కాదు, అల్లరితో కూడిన మాటలు కాదు, పనికిరాని మాటలు కాదు, నీ నోట ఉండాల్సింది. యేసయ్య మాట ఉంటే నువ్వు జీవించబడతావు. దేవుని మాట చొప్పున నువ్వు బ్రతుకుతావు. ఈ దినాన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాట. అదే కీర్తనాకారుడు 33వ అధ్యాయము 6వ వచన భాగంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 33 వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము సృష్టింపబడెను. సర్వసమూహము ఆయన నోటి మాట చేత. ఆయన నోటి మాట ఎంత బలమైనటువంటిది, ఆయన నోటి మాటలు ఎంతో శక్తి ఉంది, ఆయన నోటి మాటలు ఎంత ఆదరణ ఉంది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహము సృష్టింపబడిన. హల్లెలూయా. అదే నోటి మాట నీ నోట ఉంటే నువ్వు కూడా జీవించబడతావు. ఆ యేసయ్య మాట నీ నోట ఉంటే నువ్వు బ్రతుకుతావు. ఎప్పుడు నోటిలో నుండి నీ నోట ఏం వినబడాలో తెలుసా? స్తుతి వినబడాలా. ఎక్కడ కూర్చున్నా స్తుతి స్తుతి స్తుతి. స్తుతి ఉన్న ఇంట్లో వెలుగుంటది, స్తుతి ఉన్న ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది, స్తుతి ఉన్న ఇంట్లో ఆనందం ఉంటుంది, స్తుతి ఉన్న ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, స్తుతి ఉన్న ఇంట్లో ఐక్యత ఉంటుంది, స్తుతి ఉన్న ఇంట్లో ఆహ్లాదం ఉంటుంది. ఆమేన్. ఏ ఇంట్లో స్తుతి ఉండదో నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కూడా స్తుతి ఆ ఇంట్లో చెప్పించుకోరు. కొందరిని పిలిచి మా ఇంట్లో స్తుతి ప్రార్థన పెట్టాలమ్మా రండి అని పిలవరు. ఎక్కడ డబ్బులు ఖర్చు అయిపోతాయో. వాళ్ళు ప్రార్థన చేసి 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 నువ్వు పెడితే 12 గంటలు పెడతావు, 1 గంటలు పెడతావు, 2 పెడతావు, రాత్రి అంతా ప్రార్థన చేస్తారు, వాళ్ళు స్తోత్రం చెప్తారు నీ ఇంట. కానీ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతాయో 10 మందిని పిలవలేవు. నువ్వు యాజకుని పిలిస్తే డబ్బులు ఇవ్వాలా, భోజనం పెట్టాలా,
ఆయనకు పడక ఇయ్యాలా, మంచం ఇయ్యాలా, ఛార్జీ డబ్బులు ఇయ్యాలా. ఇది మానవుడి యొక్క వెర్రి ఆలోచన. దావీదు ఇంట స్థుతి ఉంది, ఓబేదెదోము ఇంట స్థుతి ఉంది. అందుకే ఓబేదెదోముని దేవుడు దీవించాడు. దావీదు ఇంట స్థుతి ఉంది, దావీదుని దేవుడు దీవించారు. నీ ఇంట స్థుతి లేదు, నీకు స్థుతి చెల్లించే మనసే నీకు లేదు. స్థుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమనుంది. అంటే ఇప్పుడు నీ నోట ఏముండాలి? స్థుతి ఉండాల. నీ ఒక్కదాని స్థుతితో సరిపోదని చాలా మంది బిడ్డలు కృతజ్ఞత కలిగి కనీసం మంత్లీ వన్స్, నెల దినములు కాపాడింది దేవుడా, నేను నీకేమి ఇవ్వగలనయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలనని కొందరు కృతజ్ఞత భావము కలిగి పరిశుద్ధాత్మను స్తుతిస్తారు. ఆ ఇంట స్థుతి ధూపం వేపించుకుంటారు. అనేకులు వచ్చిన ఆ ఇంట్లో స్థుతి చెప్పాలా. స్థుతి ఉన్న ఇంట్లో వెలుగుంది. అందుకని అలాగే స్థుతి ఉన్న నోటిలో ఏముంది? స్థుతి ఉన్న నోట్లో ఏముంది? ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఏ ఇంట స్థుతి ఉంటుందో ఆ ఇంట ఆశీర్వాదం. అందుకని ఏ నోట స్థుతి ఉంటుందో ఏనాడు ఆ ఇంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డ, నీ నోరు దేని కొరకు ఉచ్చరిస్తున్నావు? దేనితో ఏం ఉపయోగిస్తున్నావు? కైనీలు వేసుకోవడానిక, స్మోక్ చేయడానిక, ముందు తాగడానిక, అబద్ధాలు ఆడటానిక, కలబోలు మాటలు చెప్పడానిక నీ నోరు ఉపయోగించింది. ఆయన అంటున్నాడు, నీ నోట ఏమన్నాడు ఇక్కడ? యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహము సృష్టింపడం. అంతకంటే ముందు ఏమన్నాడు? అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ దినము దేవుని నోట నుండి వచ్చు మాట వలన మనం బ్రతుకుతాం. దేవుని మాట మన నోటిలో ఉంటే మనము జీవిస్తాం, అంటే బ్రతుకుతాం. మనం బ్రతకబడాలంటే, మనం జీవించకూరాలంటే యేసయ్య మాట మన నోటి నుండి ఉండాలా. అప్పుడు మన నోటి నిండా నవ్వు ఉంటది. యేసయ్య మాట మన నోట ఉంటే నోటి నిండా నవ్వు ఉంటది, ఇంటి నిండా ఆనందం ఉంటది, ఇంటి నిండా ఆశీర్వాదం ఉంటది, ఇంటి నిండా ఐశ్వర్యం ఉంటది. హల్లెలూయా. నీ నోట స్తుతి లేదు, స్తుతి చెప్పడమే నీకు సిగ్గు. స్తుతి చెప్పడం రాదు, ప్రార్థించడం రాదు, యేసయ్య మాట నీ నోట ఉండదు. అది ఈరోజు మన నోరు అంటే ఏంటో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి గుర్తుపట్టిన ఎడల నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అది ఇర్మీయాతో చెప్తున్నాడు ఈ మాట. ఇర్మీయా భక్తుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగటానికి వీల్లేదు. ఎందుకంటే ఏమి నీచమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మంచివో నువ్వు గుర్తుపట్టేటువంటి యొక్క స్థితి నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు? నీవు ఎవరి తట్టంట? తన తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో, ఇక్కడ ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టినట్లుగా. కనుక ఇక్కడ ఒక మాట, మన ప్రత్యేకమైన మాట మన జ్ఞాపకం చేయాలి. నీవు నా నోటి వలె ఉందు అంటున్నాడు ఇక్కడ. దేవుని నోటి వలె మనం ఉంటామంట. వారు నీ తట్టుకు తిరుగుదురు కానీ నువ్వు వారి తట్టు తిరుగుకుందువు. దేవుని మాట చేత నువ్వు నిలబడినప్పుడు, నీ మాటలో స్పష్టత ఉన్నప్పుడు, నీ మాటలో ప్రత్యేకమైన మాటల్లో ఉచ్చరించినప్పుడు వారు నీ వైపు తిరగాలి తప్ప వారు నీ వైపు, నువ్వు వాళ్ళ వైపు తిరగడానికి వీలు లేదని చెప్తుంది లేఖనం. ఈనాడు నీ మాటల్లో, నీ నోటి మాటల్లో పరిశుద్ధత, పవిత్రత, ఒక ప్రత్యేకత నువ్వు చూపించినప్పుడు నువ్వు ఎవరు బిడ్డవు, నువ్వెవరు కుమారుడివి అని ఒక ప్రత్యేకత నీ నోటి మాటను బట్టే బయలుపరచబడుతుంది. నువ్వు లోకపు మాటలు మాట్లాడతావు, బూతు మాటలు మాట్లాడతావు,
రాజకీయ మాటలు మాట్లాడతావు, ద్వేషంతో కొన్ని మాటలు మాట్లాడతావు, కొద్దిసేపు అయినాక దేవుని మాటలు కూడా మాట్లాడతావు. నువ్వెవరివి? నేను ఎలా గుర్తుపట్టాలి? అందుకే నేను రాత్రి చెప్పిన అబ్దుల్ కలాం చెప్పిన మాట, దేశాన్నే మార్చాలనుకోబోకు. నువ్వు మొదట నిన్ను నువ్వు మారు, అప్పుడు నువ్వు మారితే దేశం మారినట్లే అంటాడు అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి ప్రత్యేకమైన మాట. ఈ దినము దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట కూడా, దేవుని మాట నీ నోట ఉన్నప్పుడు నువ్వు జీవించబడతావు అంటున్నాడు. ఇక్కడ నీ నోటి మాట ఎలా ఉంది? నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ దినం. నువ్వు ఏ మాటతో బ్రతుకుతున్నావు? ఏ మాట చేత ఉన్నావు నువ్వు? పరిశుద్ధాత్మ ప్రత్యేకమైనటువంటి మాట నీకు బయలుపరిచాడు. ఇర్మియా భక్తుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఏవి నీచములో, ఇక్కడ ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. నా నోటి వలె. దేవుని యొక్క నోరు ఎటువంటిది? పవిత్రమైన మాటలు మాట్లాడే నోరు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్కులో ఆశీర్వాదం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలు నిన్ను బ్రతికింపచేసే మాటలు ఆయన నోట ఉన్నాయి. ఆయన నోటి వల్ల నిన్ను చేసుకుంటాడంట. ఎంత చక్కని ఘనమైనటువంటి మాట నీకు, రమ్యమైనటువంటి మాట నీకు, ఎంతో దీవెనకరమైన మాట ఈ ఉదయకాల రాత్రికాల సమయంలో దేవుడిని అనుగ్రహిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నోటి మాట ఎలా ఉంది? మనం నోరు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన నోటిని అదుపులో పెట్టుకోవాలా, మన నాలుకను అదుపులో పెట్టుకోవాలా. అన్ని భాగాల్లో కూడా ఎప్పుడైతే మనము సరి చేసుకుంటామో పరిశుద్ధాత్మ దేవునికి కుమారులుగా మనం ఉంటాం. అందుకనే ఇక్కడ ఒక మాట చూద్దాం. కీర్తనలు 8వ కీర్తన 2వ వచన భాగం చూద్దాం. 2వ వచన భాగాన్ని, కీర్తన 8:2, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు తంటి పిల్ల యొక్కయు శృతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపేయుటకై నీ విధి విధానములను బట్టి బాలుల యొక్కయు చంటిపిల్ల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును. స్థుతి, మరలా ఈ స్థుతి ఎక్కడి నుంచి వచ్చింది? నీ నోట నుండి వచ్చింది. కనుక దేవుని ఇక్కడ ఒక శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపేయుటకై నీ నోటి మాట, నీ స్థుతి ఎలా ఉండాలంటే శత్రువుల యొక్క కూడా నిన్ను చూసినప్పుడు వారిలో ఓ ప్రత్యేకత కనబడాలా. నీతో మాట్లాడడానికి వారు భయం పుట్టాలా. ఎందుకంటే నువ్వు కొడతావని కాదు. నీ నోటి మాట అంత మృదువుగా ఉంటది, అంత స్వల్పముగా ఉంటది, అంత ప్రేమించేటువంటి రీతిలో ఉంటది నీ నోటి మాట. కొందరు నోరిప్పి మాట్లాడితే ఎలా ఉంటది అంటే మీదబడి కొట్టినట్టే ఉంటుంది. పొలైట్ వర్డ్స్ మాట్లాడరండి. వారిలో పొలైట్ ఉండదు. చాలా గర్విష్ఠితనంగా, అహంకారంతో, చాలా తిరుగుబాటు చేసేటువంటి విధానం కలిగిన మాటలు మాట్లాడినట్టు మాట్లాడతారు. ఉరుము మీద పడ్డట్టే మాట్లాడతారు. స్పష్టత ఉండదు, నెమ్మది ఉండదు, తగ్గింపు ఉండదు. కనుక ఇక్కడ మనము చంటి పిల్లల యొక్క చక్కని మాట మాట్లాడుతున్నాడు. చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు అంటున్నాడు. నీవు దేవుని నామములో స్తుతించేటువంటి యొక్క విధానాన్ని నీ నోట ఉంచినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దుర్గము అంటే కొండ లాంటి యొక్క స్థితిని నువ్వు కలుగుంటావని లేఖనం మనతో భక్తుల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. మత్తయి సువార్త 21:16 కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మనతో భక్తుల ద్వారా మనకు బయలుపరచబడుతున్న మాట చూద్దాం. 21:16 మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. వారి నోట స్తోత్రము సిద్ధము చేసితివి అనుమాట మీరెన్నడూ చదవలేదా? చాలు అనేటువంటి మాట మీరు ఎన్నడూ చదవలేదా? ఇక్కడ మరలా చెబుతా, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట
స్తోత్రము సిద్ధము చేసి నోట మరలా నోరు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మన నోట ఏముండాలి? స్తుతి ఉండాల, మన నోట స్తోత్రములు ఉండాల, మన నోట దేవుని మాట ఉండాల. ఇది మనం ఈ దినం నేర్చుకునేటువంటి మాట. మన నోట స్తుతి ఉందా చెప్పుకున్నాం మనం. ఎక్కడ ఉభయదేది అంటే ఏముంది? మందస్సం ఉంది. ఉభయదేది అంటే మందస్సం ఉంది కాబట్టి ఆయన మందస్సం అంటే దేవుని యొక్క ప్రార్థన వేసేటువంటి ధూపము సన్నిధి ఆయన ఉంది. దేవునికి స్తుతి అర్పించేటువంటి యొక్క ధూపం ఆ ఇంట్లో వేసేటువంటి యొక్క పీఠాన్ని దేవుడు మందస్సాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దావీదు ఇంట కూడా దేవుని స్తుతి ఉంది. ఈనాడు నీ ఇంట ఏముండాలి? నీ ఇంట దేవుని స్తుతి ఉందా? నీ ఇంట దేవుని స్తుతించేటువంటి ఆ స్థితిని నువ్వు కల్పిస్తున్నావా? 24 గంటలు ఈ లోక సంబంధమైనటువంటి మాటల కొరకు, 24 గంటలు నీ ఘనత కొరకు, నీ గొప్ప కొరకు చెప్పుకునేటువంటి మాటలు నువ్వు చెప్పుకుంటున్నావా? ఒక కొద్ది నిమిషాలైనా నీ ఇంట స్తుతిని ఏర్పాటు చేసుకున్నావా? కొన్ని గంటలైనా ఈ స్తుతి ధూపం వేసేటువంటి యొక్క ఆ వాతావరణ పరిస్థితులను నియమించుకున్నావా? లేకుంటే నీ గొప్పతనం చెప్పుకోవటమే, నువ్వు రెస్ట్ తీసుకోవటమే, నువ్వు తినటమే, నువ్వు చూసుకొని మురిసిపోవటమేనా నీ సమయం అంతా? ఎందుకు నీకు అతిశయం? దేవుడు నిన్ను ప్రేమించి ఒక గొప్ప స్థితి నీకు ఇస్తే ఈనాడు నువ్వు సజీవుల సంఖ్యలో నిలుచున్నావంటే దేవుని కృప నీకు ఎందుకు కృతజ్ఞత లేదు? కనుక దేవుని బిడ్డ, ఏదైనా మనము దేవుణ్ణి స్తుతించాలి మన నోటితో చెప్పుకున్నాం. ఇక కొందరికి ఏముంటదంటే దుష్టుల నోరు ఉంటుందండి. ఇందాక చంటి పిల్లల యొక్క స్థుతిని చూసాం. ఇప్పుడు దుష్టుల నోరు చూద్దాం. కీర్తనలు 32:9 చూద్దాం. కీర్తనలు 32:9 భాగంలో మనుషులు ఎప్పుడు కూడా అతిశయోక్తి కలిగి ఉండాలి అని అంటే దేవుణ్ణి బట్టే తప్ప వారి విద్యా ఉద్యోగాలను చూసుకొని కాదు అతిశయోక్తి కలిగేది. అతిశయపడేది ఎప్పుడు కూడా బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వాటితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. అది చూసారా? ఒక కంచెర గాడిదని మన దగ్గరకు రావాలంటే ఏం చేయమని చెప్తున్నాడు? అవి కళ్ళెముతో బిగించుండాలంట. మీరు అలా ఉండొద్దు అంటున్నాడు. మీ నోటిని కాపు కాసుకో, కంచెర గాడిదలాగా నువ్వు మాట్లాడొద్దు అంటున్నాడు. జ్ఞాపకం, అది దుష్టుని యొక్క నోరు అటుది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? బుద్ధి జ్ఞానము లేనటువంటి గుర్రముల వలె కంచెర గాడిదల వలన మీరు ఉండకూడి. ఎంత చక్కగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. చాలా మందికి రాత్రి మనం చెప్పుకున్నాం కదా. ఏంటి రాత్రి చెప్పుకుంది? రాత్రి ఉదయము నాలుక, మన నాలుక. ఇప్పుడు నోరు గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇదే నోరు అంటే ఇది దుష్టుల నోరు అంటండి. ఇందాక చంటి పిల్లల యొక్క నోరు స్తుతులు చూసాం. మనం ఒక నోరు ఎవరితో ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాం. మొదటి మాట, రెండో మాటలో చంటి పిల్లలు, మూడో మాటలకు వచ్చారికి దుష్టుల నోరు. ఎంత చక్కగా నీతో కళ్ళము బిగించాలంటండి. దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా నీతో మాట్లాడుతుంది లేఖనం. 63వ కీర్తనలో కూడా 63వ కీర్తన 11వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట భక్తుల ద్వారా. 11వ వచనం, రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన చూడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయులను. అది ఆయన చూడని ప్రమాణం చేయు ప్రతివాడు అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. అది ఇది దుష్టుని నోరు అండి. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు కొంతమంది. నోరు తెరిస్తే చాలు. ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే పిల్లలైతే ఇక్కడికే అంటారు. అబద్ధమే. నోరు తెరిస్తే అబద్ధమే. ఏం చేస్తున్నావు నువ్వంటే చదువుకుంటున్నా, అబద్ధమే. ఏం మాట్లాడుతున్నావు అంటే నేనేం మాట్లాడట్లా, మామూలుగానే ఉన్నా. ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వారి యొక్క ఐహిక క్రియలకు లోపడిపోయి అబద్ధాలకు గురైపోతుంటారు. ఈ అబద్ధాలు అనే వాళ్ళ నోరు ఏమైపోయింది? అబద్ధములాడు వారి నోరు మూయబడింది. అది మూయబట్టం అంటే ఏంటి? వారు మాట్లాడటానికి అవకాశం లేదు. ఇక నాలుక సడలింపడింది, నోరు తెరిచి మాట్లాడటానికి అవకాశం లేదు.
కనుక దేవుని బిడ్డ, మనము దుష్టుల నోరు చూసాం. ఇప్పుడు నీతిమంతుల నోరు చూద్దాం. కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. చూడండి, కీర్తనలు 19:14 వచనంలో యెహోవా దేవుడు నా ఆశ్రయ దుర్గమా, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. ఇక్కడ నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. 19వ అధ్యాయం 14 వచనం ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. పరిశుద్ధాత్మదేవుడు, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. నా హృదయ ధ్యానము దేవునికి అంగీకృతముగా ఉంది. నా నోటి మాట, ఈ దినము దేవుని నోటి మాట నీ నోట ఉంటే నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకృతముగా ఉంటుంది. దేవుని మాట నీ నోట లేనప్పుడు నీ హృదయ ధ్యానమే లేదు. ఇక అసలు ధ్యానం చేసే మనసే నీకు లేదు, ధ్యానం చేసే బుద్ధి నీకు లేదు, ధ్యానం చేసే ఉద్దేశమే లేదు నీకు. అందుకే మరొక మాట అంటున్నాడు కీర్తనలు 34:1లో కూడా, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విధమైనటువంటి రీతిని కలుగున్నావు? నీ నోటి మాట ఎలా ఉంది? ప్రశ్న. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నిత్యమైన కీర్తి నా నోట ఉండును. హల్లెలూయా. నిత్యమా అప్పుడప్పుడా? ఎప్పుడంటే కీర్తి అంటే కీర్తించడం, దేవుణ్ణి కీర్తించడం, స్తుతించడం ఒక భాగం, కీర్తించడం ఒక భాగం, ఆరాధించడం మరొక భాగం. అంటే నిలువెల్లను దేవుని స్తుతించేటువంటి వారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ నోరు ఏమయ్యిందో నేర్చుకున్నాం. నీ నోరు దేని కొరకు ఉపయోగిస్తున్నావో నేర్చుకున్నాం. నీ నోట ఏం పలుకుతున్నావో నేర్చుకున్నావు. ఇది దుష్టుల నోరా, స్తుతుల యొక్క నోరా, నీతిమంతుల నోరా, చిన్నపిల్లల యొక్క నోరా? ఎలా ఉంది నీ నోరు? ఈ నోటి మాటలను బట్టి నువ్వు అనేకులకు ఏం కల్పిస్తున్నావు? ఈ దినాన మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఒకవేళ అదే గుంపులో నువ్వుంటే, నువ్వు కూడా విడిచిపెట్టబడిన గుంపులో ఉంటే, నీ నోరు అపవిత్రత కలిగిన మాటలు మాట్లాడుతుంటే, రౌద్రం పుట్టించే మాటలు మాట్లాడుతుంటే, 14 గురించి జ్ఞాపకం చేసుకున్నాం. నాలుక చిన్న మాటే కదంట, నరం లేని నాలుక కదా అనుకున్నమాట మనం. కానీ అదే నాలుక పలికిన మాట నరాలు తెగిపోయే మాటలు మాట్లాడిద్దట. ఆ నాలుక నరాలు తెగిపోయే మాటలు మాట్లాడుద్దటండి. హృదయం అంటే అన్ని నరాలకు జీవం పోసేటువంటి ఆ హృదయానికి మంట పుట్టించిందంట, వేదన పుట్టించిందంట. ఎంత చక్కగా ఆ పదం రాస్తాడండి. దేవుని బిడ్డలారా, మరలా నేను చెప్తా మాట చూద్దాం. మాట అన్నది మాటే కదా, ఏమవుతుంది అని తేలికగా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకి నరాలన్నిటికీ జీవం పోసే గుండె గాయపడుతుందంట. గుర్తుంచుకోమంటున్నాడు దేవుని బిడ్డలారా. గుండె గాయపడే అంత మాట మాట్లాడుతుంది ఈ నాలుక. అలాగే ఈ నోరు ఎట్టుంది? ఇప్పుడు దుష్టుల నోరు లాగుంది. నోరు పర్టిక్యులర్ గా మాట్లాడుతుంది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ నోట వచ్చు ప్రతి మాటను బట్టి కూడా దేవునికి తీర్పు ఉందని ఒక చోట రాస్తారు దేవుని బిడ్డలారా. నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట. ఈరోజు నీ నోరు ఏం మాట్లాడుతుందో నీ అంతరాత్మను పరిశీలన చేసుకొని, పరిశుద్ధాత్మకు కుమారుడుగా, దేవుని యొక్క సొత్తైన ప్రజగా, పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టుకున్న కుమారుడుగా ఏ రోజు నువ్వు సిద్ధపడతావో ఆ రోజు పరిశుద్ధాత్మ నీ ఇంట ఆనందాన్ని కలిగిస్తారు దేవుని బిడ్డలారా. ఇందాక మనం చెప్పుకున్నాం ఒక మాట, ఏముంది నీ నోట అంటే అబద్ధాలు ఉన్నాయి. ఏముంది నీ నోట ఉంటే అపవిత్రత ఉంది. నోరు తెరిస్తే అబద్ధం ఆడేటువంటి యొక్క మనుషుడు ఈనాడు ఇలాగ తయారైపోయాడు. మనుషులు భయం విడిచి బ్రతుకుతున్నాడు. భయం విడిచి భక్తి లేకుండా విర్రవీగి బ్రతుకుతున్నాడు. నాకేంటి, వాడికంటే తక్కువ, వీడికంటే తక్కువ అనుకుంటున్నాడు తప్ప నేనేం మాట్లాడుతున్నాను ప్రభువా? నా నోటి మాటలో స్పష్టత ఉందా? నా నోటి మాటలో యథార్థత ఉందా? నా నోటి మాటలో నీతి ఉందా అని ఎవరికి వారే ప్రశ్న వేసుకొని పరిశుద్ధాత్మకు కుమారులుగా ఎవరైతే ప్రత్యేకించబడి బ్రతుకుతారో వారింట్లో వెలుగుంటది, ఆనందం ఉంటది, ఆశీర్వాదం ఉంటది, ఐక్యత ఉంటది,
ఏ ఇంట స్థుతి ఉంటుందో ఆ ఇంట్లో వెలుగుంటదే. వెలుగున్న ఇంట్లో చీకటి ఉండదు, ఇక అల్లరి ఉండదు, అవమానం ఉండదు. దుఃఖ దినములు నీ ఇంటికి రావు, ఎందుకంటే నీ ఇంట స్తుతుల సింహాసనం ఉంది. కనుక దేవుని బిడ్డ, నేను ఒక మాట చెప్పాలి. మన ఇంటికి ఎవరైనా వస్తే 3 కాళ్ళు ఉన్న కుర్చీ ఎవరు వేయరు. ఒకటి ఇరిగిపోయింది, ఎట్టగట్ట 3 ఉండేగమ్మా కూర్చోమని ఎవరికి వేయం. ఎందుకంటే వాళ్ళు మనశ్శాంతిగా కూర్చోలేరు, వాళ్ళు తృప్తిగా కూర్చోలేరు. నువ్వు వేసినా పర్లేదండి, నేను కొద్దిసేపు నిలబడి వెళ్ళిపోతానంటారు. ఎందుకంటే అది పడగొట్టుద్ది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట స్థిమితంగా ఉండాలంటే నీ ఇంట స్తుతుల సింహాసనం కట్టాల. ఆ స్తుతుల సింహాసనం పైన దేవుడు ఆరగించాలా, అక్కడ నివాసము చేయాలా. పరిశుద్ధాత్మ దేవుడే నీ ఇంట ఉంటే ఇక నీకు వెలుగు తప్ప చీకటి లేదు. కనుక ఏ చీకటి నీపై ఏలుబడి చేయడు. అలాంటి ఏలుబడి చేయకుండా ఉండాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటికి రావాలంటే, నీ ఇంట్లోనే ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లించేటువంటి కుమారుడు అయి ఉండాలి. కనుక దేవుని బిడ్డ, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాను. కనుక దేవా, నువ్వు నాతో మాట్లాడమని, నా ఇంటికి రండి ప్రభు అని నీ నోరు ఆయన కొరకు ఉపయోగించి, ఆయన మాట, ఆయన నోటి మాట నీ నోట ఉంచుకొని ప్రభునామములో జీవించు. పరిశుద్ధాత్మ నేను గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిన్ను ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈ దినం. నువ్వేమై ఉన్నావో నీ అంతరాత్మను పరిశీలన చేసుకొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని చూద్దాం. నాతో మాట్లాడు ప్రభు అని, నన్ను దర్శించయ్యాని దేవుని యొక్క నామంలో కూడుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దినాన పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంది. నువ్వేమై ఉన్నావో నిన్ను పరిశీలన చేసుకొని ప్రభు కొరకు కనిపెట్టుకొని చూడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట హృదయమనే పలక మీద పొందిపరచుకొని వాక్యపు వెలుగులో సాగిపో ఆత్మీయమైన జీవితాన్ని కలుగున్నాం. ఈ దినాన మనల్ని ప్రేమించిన దేవుడు, నీ నోరు ఎలా ఉంది? నా కోపమత్తే మంచిది కాదనే స్థితిలో ఉన్నావా? నా నోటి నిండా మంచి మాటలు రావనే స్థితిలోనే ఉన్నావా? దేవునికి సమర్పించుకునే నోటిలాగా నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావా? నువ్వు ఎలా ఉన్నావో దేవా నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుందాం. హిందూ ప్రార్థన చేస్తుంది. మైలుమాల హిందూ, మైలవరం నుండి. స్తుతి 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 స్తోత్రం ప్రభ మహోన్నతుడ మహాగణన మహాపరిశుద్ధ నీ ఘనమైన పాదాలకు వందనాలు దేవా. అయ్యా, ఈ గడియను చూడలేక ఎంతో మంది మరణించినప్పటికీ మాకు ఈ గడియనిచ్చి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఎంతో మంది దేవ మాకంటే గనులు ఎంతో మంది లేరు దేవా. మేము ఈ గడియలో ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృప చేతనే దేవా. అయ్యా, ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా. అయ్యా, మేము మా నోరుని కట్టి పెట్టుకొని ఒకరిని బాధ పెట్టే విధంగా కాకుండా వారి బాధని అర్థం చేసుకునే విధంగా మమ్మల్ని ఉంచండి దేవా. అయ్యా, అలాగే ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు దేవయ్య, వారందరినీ ముట్టి మీరు స్వస్థపరిచి వాళ్ళని మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకునండి దేవయ్య. జయరాజ్ అంకుల్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఆ బిడ్డకి ఏ నొప్పులు అయితే ఉన్నాయో అవన్నీ మీరు తీసివేయండి తండ్రి. అయ్యా, మళ్ళీ ఆ బిడ్డ చర్చకొచ్చి మీ సన్నిధిలో సేవ చేసే భాగ్యాన్ని ఆ బిడ్డకు మీరు దయచేయండి దేవ. అయ్యా, అలాగే దేవా, ఎంతో మంది దేవా బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ వేరియంట్, కరోనా వైరస్ ఇలా కొత్త వ్యాధులతోటి బాధపడుతున్నారు దేవా. అయ్యా, మాకైతే తెలియదు కానీ ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో మీరైతే వారందరినీ ముట్టి మీరు స్వస్థపరచండి దేవా. అలాగే వారందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, వారందరూ ట్రీట్మెంట్ ఇస్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి దేవా. అయ్యా, అలాగే దేవా, ఈ వచ్చే వైరస్లన్నిటికీ కావాల్సిన ముందును కనిపెట్టడానికి వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి దేవా. అయ్యా, మీరే డాక్టర్లకు పరమ డాక్టర్ కదా తండ్రి. అయ్యా, మిమ్మల్ని నమ్మితే సిగ్గుపరిచే దేవుడో కాదు కదా దేవా. అయ్యా, మిమ్మల్ని నమ్మిన వారందరికీ మీరే తోడుగా ఉండండి తండ్రి. అయ్యా, అలాగే
ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు దేవా. అయ్యా వారికి కూడా వస్తుందని అంటున్నారు దేవా. అయ్యా మాకైతే తెలియదు నీ చిత్తం ఎలా ఉందో, మీరైతే వారందరినీ కాపాడండి తండ్రి. అయ్యా నీ చిత్తం అయితే మీరే కాచి కాపాడండి దేవా. అయ్యా అలాగే రేపు ఆదివారం నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. అయ్యా నీ సన్నిధిలో ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా అలాగే ఈ జూమ్ మీటింగ్ లో ఎవరెవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారందరి ప్రార్థనలు మీరు వినండి తండ్రి. అయ్యా మా కోసం ఇంత సేవ చేస్తున్న అయ్యగారు ఆరోగ్యం బాగుండే విధంగా ఎటువంటి కీడు ఎటువంటి అపాయం వారందరి మీదకి రాకుండా మీరే తోడుగా నీడుగా ఉంటారని, నేను చేసిన ఈ ప్రార్థనలో ఏమన్నా తప్పులుంటే మన్నిస్తారని, ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల ఎదుగు చేర్చుకుంటారని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో తోటి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రవళిక ప్రార్థన చేస్తాం. సర్వశక్తి మిక్కిలి కనికరం తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గత కాలం నుండి ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరిచినందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యేసయ్య ఎంతో మంది గనులు ఉన్నతమైన మనుషులు ప్రభా ఈ రోజు ఈ దినాన్ని చూడలేకన్నా ప్రభా వారి కుటుంబాలను విడిచిన ఆయన ఈ లోకంలో లేకుండా ఉన్నారు ప్రభా. యేసయ్య మమ్మల్ని అయితే సజీవ లెక్కలో మీరు ఉంచినందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యేసయ్య మాకు ఇటు భాగ్యాన్ని మీరు ఎందుకు ఇచ్చారో ప్రభా మాకైతే తెలియదు నాయన. మీ చిత్తం మా పట్ల ఏమై ఉన్నదో మాకు తెలియదు ప్రభా. యేసయ్య మమ్మల్ని ఒకవేళ నా ప్రభా మీ యొక్క సేవలో మమ్మల్ని వాడుకోవడానికి మీ నామాన్ని ప్రచురించడానికి మాకు ఈ భాగ్యాన్ని మీరు ఇచ్చారని మేము నమ్ముతున్నాం ప్రభా. యేసయ్య మీ యొక్క కార్యం ప్రభా, మీ యొక్క తలంపులు మా పట్ల ఏవై ఉన్నాయో వాటిని మేము నెరవేర్చేలాగా మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య అట్టి జ్ఞానాన్ని, అట్టి తెలివిని, అట్టి ధైర్యాన్ని మాకు దయచేయండి ప్రభా. యేసయ్య మీ యొక్క కార్యం ప్రభా మేము ముందుండి ప్రభా మేము చేస్తుండగా మీరు మా ముందుండి నడిపించండి ప్రభా. యేసయ్య స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. యేసయ్య ఈ సాయంకాల సమయంలో ప్రభా ఒక కుటుంబంగా నాయన మేమందరము కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. యేసయ్య ఈ దినాన్నైనా ఎంతో మందికి ఇటు భాగ్యం లేదు ప్రభా. చర్చస్ జరగక ప్రభా ఆరాధన అనుభవాన్ని ఎంతో మంది కోల్పోతున్నారు ప్రభా. యేసయ్య ప్రార్థనా జీవితాన్ని ఎంతో మంది కోల్పోతున్నారు ప్రభా. యేసయ్య మాకైతే ఇటు గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. యేసయ్య మీలో నుండి మేము తొలగిపోకుండా ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య కృపగల ప్రభా తండ్రి నాయన రేపటి రోజున ప్రభా మీ సన్నిధికి వెళ్ళాలని ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభా. కానీ ప్రభా ఇటు ఘోరమైన ఈ పరిస్థితులని ప్రభా మేము ఎదుర్కొనే శక్తిని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అట్టి ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. ఇంకా ఎన్నో కేసెస్ ప్రభా ఈ లోకంలో ఇంకా పెరుగుతుండగా, కొత్త స్ట్రెయిన్స్ వస్తుండగా నాయన యేసయ్య మీ కృపతో మమ్మల్ని నింపండి. మీ యొక్క దూతల్ని మా చుట్టూ కంచెలుగా నాటండి ప్రభా. యేసయ్య దీన్ని ట్రీట్ చేస్తున్న ఈ యొక్క వైరస్ కి మందు కనిపెడుతున్న డాక్టర్స్ కి, సైంటిస్ట్ కి ప్రభా మీరే జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. దీన్ని పారద్రోలగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది నాయన యేసయ్య మీ యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రభా ఈ యొక్క వైరస్ ని కొట్టివేయండి ప్రభా. దేవా ఈ మాకున్న ఇటువంటి అనారోగ్యాలు ఎన్నో ప్రభా ఎన్నో ఉన్నాయి నాయన. మీరే వాటిని పాలద్రోలండి ప్రభా. యేసయ్య మీ యొక్క అమూల్యమైన రక్తంలో కడిగి శుద్ధీకరించండి ప్రభా. మాకు స్వస్థత అనుగ్రహించండి ప్రభా. యేసయ్య ఎంతో మంది కుటుంబాలు ప్రభా, ఎంతో మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయి వేదనలో ఉన్నారు ప్రభా, ఆవేదనలో ఉన్నారు ప్రభా. మేమైతే ప్రభా వారిని మా యొక్క మాటల ద్వారా ఓదార్చగలం ప్రభా. అంతకన్నా మేమేమి చేయలేం ప్రభా. కానీ మీలో వారు ఆదరణ పొందుకునేలాగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది మాకు తెలిసిన వారే ఎంతో మంది ప్రభా ప్రాణాలు కోల్పోయారు నాయన. వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ మీరే దయచేయండి ప్రభా. మీరు వారికి ఆనందం వారు మీలో ఎత్తుకున్నట్లు మీరు సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య వారికి ఆ కష్టం ఎందుకు కలిగిందో ప్రభా మాకైతే తెలియదు నాయన. వారికి ఇంకెన్ని మేలులు మీరు ఇంకా ముందు దాచి ఉంచారో మాకైతే తెలియదు ప్రభా. మీ చిత్తం ప్రకారం జరుగునట్లు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. యేసయ్య ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా మేము ఎన్నో గొప్ప వాక్యాలని, ఎన్నో గొప్ప మాటల్ని నాయన మేము నేర్చుకోగలుగుతున్నట్లు ప్రభా మీరు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. వాటిని
అయ్యగారి ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. అట్టి తలంపుల్ని అట్టి జ్ఞానాన్ని మీరు అయ్యగారి నోటి ద్వారా మాకు పలికిస్తున్నందుకే మీకు వందనాలు ప్రభా. ఆయన పడుతున్న శ్రమను ప్రభా యేసయ్య మీరు చూస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా. ఇంకా శక్తిని అనుగ్రహించండి ప్రభా. మీరు బలంగా వాడుకోండి నాయన యేసయ్య. రాకపోకల్లో తోడండి ప్రభా. ఎంతో దూర ప్రయాణాలు చేస్తుండగా నాయన మీ కృప ఇప్పటి వరకు ఎటువంటి అపాయం కలగకుండా మీరు కాపాడినందుకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. యేసయ్య ఎన్నడూ నాయన ఎటువంటి అపాయానికి గురి కాకుండా మీరు రెక్కల కింద భద్రపరిచారు ప్రభా. యేసయ్య స్తోత్రం ప్రభా. పైన కూడా మీ యొక్క కాపుదలలో ముందుకు నడిపింపజేస్తారని నమ్ముతున్నాం ప్రభా. మీ యొక్క సాధనముగా ప్రభా అయ్యగారిని వాడుకుంటున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభా. అనేక ఆత్మలను ప్రభా మీలో నడిపించడానికి మీలో ఎత్తబడడానికి వారి ప్రయాసను ప్రభా మీరు చూస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా. యేసయ్య మీ నోటి బోరగా వాడుకోండి ప్రభా. యేసయ్య సమస్త ప్రజలనైనా వారి యొక్క శ్రమలు చెప్పుకోవడానికి వస్తున్నప్పుడు నాయన ఎంతో ఓపికగా వారి గురించి ప్రార్థించడానికి మీరు వారికి ఇచ్చిన అట్టి సహనాన్ని బట్టి ఓపికను బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రభా ఈ ప్రార్థనలు కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరికి నాయన ఏదో ఒక సమస్య ఉంది ప్రభా. ప్రభా మీకే సమస్తము తెలుసు ప్రభా. వాటి మంచి చెడులు ప్రభా మీకే తెలుసు ప్రభా. ఒకవేళ ఏమన్నా మేము తప్పులు చేస్తే ప్రభా మమ్మల్ని క్షమించండి నాయన. బిడ్డగా మమ్మల్ని ఎన్నుకున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్య మమ్మల్ని ఎన్నడూ తొట్టిలు చేయకుండా ప్రభా మీలో మేము ఎదగడానికి మీరు సహాయం చేస్తారని నమ్ముతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు మీరే తీర్చండి ప్రభా. సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. వారి యొక్క ఆవేదనలు మీరే కొట్టివేయండి ప్రభా. యేసయ్య మీలో ఆనందించి అట్టి భాగ్యాన్ని దయచేయండి ప్రభా. లోకపు ఆనందాలు లోకాశలు మాకు వద్దు ప్రభా. యేసయ్య సమస్తము ప్రభా మీలోనే మేము పొందుకున్నట్లు మీ సహాయం దయచేయండి ప్రభా. మీ కృపతో నింపండి యేసయ్య. అందరూ మీ ఆనందించే భాగ్యం దయచేయండి ప్రభా. యేసయ్య ఒకనొక దినాన మేమందరం మీ సన్నిధిలో కూడుకొని ప్రభా ఎంతో ధైర్యంగా ఎంతో ఆనందంగా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కొనియాడతామని మేము నమ్ముతున్నాం ప్రభా. యేసయ్య అటు సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. మేమందరం ప్రార్థిస్తుండగా నాయన మా యొక్క ప్రతి ఒక్క ప్రార్థనలు మా ఆవేదనలు మీరు వింటున్నారని వాటికి జవాబులు దయచేస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా. ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు నాయన. మీలో ఆ స్వస్థత మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. వారి కుటుంబాల్లో అటు ఆనందాన్ని మీరు నింపినందుకే మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా. ఇలాగే నాయన మేము ప్రతి విషయాన్ని ప్రభా మీలోనే పొందుకున్నట్లు ప్రతి ఒక్క ఆవేదన మీతో పంచుకునే అట్టి ప్రార్థన అనుభవాన్ని మీరు మాకు దయచేస్తారని తిరిగి మీ సన్నిధిలో మేము పాల్గొన్నంత వరకు మీ కృప సమస్త ప్రజల పైన ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రత్న గారు ప్రార్థన చేస్తారు విష్ణుపేట నుండి. నామాలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. కలిగిన స్తోత్రాలు దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు చేస్తున్నాను నాయన. గొప్ప దేవుడు నాయన, నీ గొప్ప నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా నీ సన్నిధిలో నా ప్రభు ఎంతవరకు మమ్మల్ని క్షేమంగా మీరు కాపాడిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా. దేవా ఏమిచ్చి కూడా నీ రుణం తీర్చలేం ప్రభు, నీ స్తోత్రాలయ్యా. నాయన ఎవరికంటే మేము గనులం కాదు కానీ నాయన గతించిన వారి కంటే మేము గనులం కాదు గొప్పవారం కాదు కానీ నా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా మా పట్ల నాయన మీరు చూపుతున్న మీ కృపను బట్టి నీ ప్రేమ నీ దయ కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ స్తోత్రాలు అయ్యా. మా నాలుక మా నోరు ఏ రీతిగా ఉంటున్నాయో నా ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఇదిగో నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రభా, నీ స్తోత్రాలయ్యా.
దేవా నిజంగా నోటితో మాట్లాడిన నాయన ప్రతి మాటను బట్టి నాయన ఒకనొక దినాన్ని తీర్పు తీర్చే దేవుడు అయ్యన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా మా నాలుకను మా నోటిని మా పెదాలను నా ప్రభువా మేము జాగ్రత్తగా నాయన కాపాడుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నోటితోనే నిన్ను స్తుతిస్తాము, ఈ నోటితోనే అబద్ధాలు ఆడతాము, ఈ నోటితోనే నా ప్రభువా నాయన అయ్యా మరి నాయన నీకు వ్యతిరేకమైన మాటలు మేము మాట్లాడతాం ప్రభా. నీ స్తోత్రాలు అయ్యా. దయతో మమ్మల్ని మీరు క్షమించండి నాయన. నీ పిల్లలముగా నా ప్రభా ఎప్పుడు నాయన అయ్యా నేను స్తుతించే వారంగా నా ప్రభా, నేను గణపరిచే వారంగా మేము ఉండటానికి కూడా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా ఉదయ సాయంకాలం నా ప్రభా అనేక రీతిలుగా మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. దేవా ఈ సమయంలో నాయన యవన పిల్లలు నా ప్రభా ఎంతగానో నాయన వారి హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకున్నారు ప్రభా. నీ స్తోత్రాలయ్యా. దేవా నీ సన్నిధిలో నాయన యవన పిల్లలను బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థించిన ఇద్దరు బిడ్డలను కూడా నాయన మీ అభిషేకం చేత నింపండి, మీ ఆత్మతో నింపండి నా ప్రభు. నీ కొరకు రోషము కలిగి నా ప్రభు ఈ లోకంలో దేవానైనా పరిశుద్ధత కలిగి నీతి కలిగి నా ప్రభు నీ స్తోత్రాలు భక్తి కలిగి బిడ్డలు జీవించడానికి నాయన మీరు కృప చూపుతున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. బిడ్డలతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. గొప్ప దేవ బిడ్డల పైన నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా నాయన. నీ కొరకు నా ప్రభు నిలబడటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దుష్టుడైన అపవాది బిడ్డల పైన ఎక్కడ పని చేయకుండా నా ప్రభు అయ్యా వాడి కార్యములన్నింటిని కూడా నీ నామంలో లయపరచమని ప్రార్థిస్తుండగా మీ సహాయమును దయచి నీ సాక్షి బిడ్డలుగానైనా బిడ్డలు నా ప్రభు నీ స్తోత్రాలు నీ కొరకు జీవించే జీవితాలు వాళ్ళకి మీరు దయచేయమని ప్రార్థిస్తుండగా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మీ సహాయమును దయచేయండి. ఇదిగో నా ప్రభు నీ స్తోత్రాలయ్యా. ఈ జూమ్ మీటింగ్ లో నాయన మీరు చేస్తున్న ప్రతి అద్భుతమైన కార్యాన్ని బట్టి మీ స్తోత్రాలయ్యా. నిజంగా అయ్యా మా హృదయానికి గోచరము నాయన కావు ప్రభు నీ అద్భుత కార్యములు నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మీరు చేస్తూ వస్తున్న ప్రతి అద్భుతమైన నాయన ఆశ్చర్యకరమైన నీ కార్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. నిజంగా నాయన స్వస్థపరిచి యెహోవా అని నేను అన్నారు ప్రభు నీ స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి విజ్ఞాపన మీరు ఆలకిస్తున్నారు తండ్రి. మేము నాయన చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు తండ్రి. మాకు సమీపంగా ఉన్న దేవుడు అని నాయన నేను రుజువుపరుచుకుంటున్నా ప్రభు నీ స్తోత్రాలయ్యా. మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా నీ సన్నిధిలో నాయన నీ సేవకులు నిజంగా నా ప్రభు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభు. ఈ ప్రయాస వ్యర్థము కాకుండా నా ప్రభు నువ్వు చూసి నా ప్రభు నీ స్తోత్రాలు నా తండ్రి నాయన మంచి కోరికలు నెరవేర్చే దేవుడు కనుక నా ప్రభు ఆ రీతిగా నువ్వు చేస్తున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నిజంగా నా ప్రభు నీ స్తోత్రాలయ్యా. అయ్యా ఈ ప్రయాస వ్యర్థము కాకుండా నా ప్రభు నీ స్తోత్రాలయ్యా. నీ కుమారుని మీరు ఎంతగానో అయ్యా నిజంగానైనా మనోటి నిండా మీరు నవ్వుంచుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం ప్రభా నీ స్తోత్రాలయ్యా. నువ్వు శక్తివంతువని నీ పాదాలు పట్టుకొని నువ్వు నా ప్రభా సహాయం చేయటం శక్తివంతుడని నా ప్రభా విడవని దేవుడు అని నా ప్రభా నీ స్తోత్రాలయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అని నీ పాదాలు పట్టుకున్నప్పుడు నా ప్రభా మమ్మల్ని ఎక్కడ మీరు సిగ్గుపరచలేదు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. దేవా ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభా నీకు వందనాలు దేవా. మీరే జ్ఞాపకం చేసుకుని మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు అయ్యా. యేసయ్యా నీ పాద సన్నిధిలో నా ప్రభు నీ స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ జూమ్ మీటింగ్ లో నాయన కృంగిన బిడ్డలను ఆయన మీరు లేవనెత్తండి అయ్యా. బలహీనలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరినైనా ఏ బలహీనత చేత నీ పాద సన్నిధిలో కూడి ఉన్నారో నా ప్రభా అయ్యా ఒక్కొక్కరిని నాయన మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. నీ కనులకు మరుగై ఉన్నది ఏదీనూ లేదు నా ప్రభా. ఎవరు ఎలాంటి నాయన బలహీనత చేత బాధపడుతున్నారు నా ప్రభా ఒక్కొక్కరిని నాయన మీరు నాయన ముట్టి బాగు చేయండి ప్రభా. ఏ వేదన చేత నీ సన్నిధిలో కూర్చున్నారు నా ప్రభా దయతో మీరు ఆదరించినైనా వారి ప్రతి ఆయా వేదన మీరు తొలగించమని ప్రార్థిస్తుండగా మీ సహాయమును దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. గొప్ప దేవాన్ని గొప్ప నామాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సమస్తమును నాయన చూస్తున్న దేవుడు సమస్తం ఎరిగిన తండ్రి నీ పాదాల కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా ప్రభా ఈ సమయంలో నా తండ్రి నాయన అయ్యా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిపై నాయన నీ ఆత్మ నుంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఈ మంట నాయన దేవానికి స్తోత్రాలయ్యా. మేము నేర్చుకున్న ప్రతిదీ కూడా నా ప్రభా నీ స్తోత్రాలయ్యా. నీ నామానికి మహిమకరంగా మా జీవితాలను మలుచుకోవడానికి నా ప్రభు అనుదినము నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తున్నారు, బలపరుస్తున్నారు. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఆ రీతిగానే నాయన
జీవితాలను సరిచేసి బాగు చేస్తున్న గొప్ప తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కొరకు నాయన అయ్యా, నీ స్తోత్రాలయ్యా, సాక్షి బిడ్డలుగా నాయన జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు నిలబడటానికి నాయన మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రాలు. ఇదిగో నాయన మీ సేవకులు నా ప్రభా, నీ కొందనాలయ్యా. నిజంగా నా ప్రభా, నీ సేవకుడు పడుతున్న ప్రతి ప్రయాసను మీరు ఎరిగిన దేవా, నీ కొందనాలయ్యా. దేవా, పరుగులు తిప్పెడతా ఉన్నారు ప్రభా, నీ స్తోత్రాలయ్యా. నీ సువార్త మరి నాయన ప్రకటించాలి, అనేక మంది నీ వైపు నాయన ఆకర్షింప చేయాలని నా ప్రభా, మీ సేవకులు పడుతున్న ప్రతి ప్రయాసను మీరు ఎరిగిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా, నిజంగా నా ప్రభా, నీ కుమార్ని ఇంకా మీరు బలపరచండి అయ్యా, బలవంతునిగా చేయండి, శక్తివంతునిగా చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నిజంగా ప్రతి బలహీనతను కూడా నీ నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. సహాయించిన ఆత్మ పూర్ణులుగా నా ప్రభా, ఇంకా నా ప్రభా, నీ కొరకు అనేక మంది నశించిపోతున్న వారి కొరకు నా ప్రభా, నీ స్తోత్రాలు. భారము కలిగి, బాధ్యత కలిగి మీ సేవకులు చేస్తున్న పరిచర్య అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుండగా నా తండ్రి, మీరే సహాయం చేయండి నాయన. నీ వందనాలు. దయతో నాయన నీ ఆత్మశక్తి చేత నింపమని ప్రార్థిస్తుండగా మీ సహాయమును దయచేసి ఎక్కడా కూడా బలహీనులు కాకుండా నాయన బలవంతులుగా నిలబెట్టమని ప్రార్థిస్తుండగా మీ సహాయాన్ని దయచేయండి నాయన. మీ సేవకురాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీ కాపుదల, భద్రత, నీ క్షేమాన్ని ఇచ్చి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. దేవా, నీ కొందనాలయ్య అమ్ములను కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకా ఆత్మీయంగా నాయన బలవంతురాలుగా చేయండి. దేవా నాయన, నీ స్తోత్రాలు. శక్తివంతురాలుగా చేయండి, జ్ఞానవంతురాలుగా చేయండి నాయన. ఆ బిడ్డ కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆ బిడ్డ కొరకు నాయన మీరు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభు, నీ స్తోత్రాలయ్యా. నీ పిల్లలను విడిచిపెట్టే దేవుడు నీతిమంతుల పిల్లలను విడిచిపెట్టనన్నావు ప్రభు, నీ స్తోత్రాలు. దయతో మీరు జ్ఞాపకం చేసుకుని మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. చిన్నను బట్టి కూడా మీకు వందనాలయ్యా. బిడ్డను కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. బిడ్డ చుట్టూ కూడా నీ బలమైన అగ్నిని కంచి కాపుదలుగా ఉంచండి దేవా. నీ క్షేమంతో నింపమని ప్రార్థిస్తుండగా మీ సహాయమును దయచేయండి నాయన. నీకు వందనాలు. ఈ సమయంలో నాయన ప్రత్యేకంగా నాయన మీ సేవకును ప్రేమించి ఇచ్చిన నాయన సంఘాలన్నిటిని బట్టి కూడా మీ స్తోత్రాలయ్యా. సంఘాల్లో ఎంతో మంది బిడ్డలు నాయన బలహీనులుగా ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. దయతో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ, సంఘాన్ని నీ స్వరక్తం ఇచ్చి కొన్న గొప్ప దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ సంఘంలో ఎవరు ఏ అవసరత చేతనైనా బాధపడుతున్నారో, ఏ బలహీనత చేత బాధపడుతున్నారో నా ప్రభా, దయతో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. రక్షించండి నాయన, విడుదలనివ్వండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. దేవా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఎవరు ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నారు, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నారు నా ప్రభా, నీకు స్తోత్రాలు. బంధకాలను తెంచండి, కట్లను మీరు తెంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాలను ఆయన సంఘాలపై నీ రక్తాన్ని ప్రోక్షించి నీ క్షేమంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, మీరే సహాయం చేయని చెదిరిపోతున్నారు నాయన, నీకు వందనాలయ్యా. అయ్యా, బిడ్డలు నాయన నీ స్తోత్రాలు ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థిస్తుంది నా తండ్రి. దయతో మీరు జ్ఞాపకం చేసుకుని మీ సహాయాన్ని దయచేయండి. మరి దేవతకు నాయన దేవా, జయరాజు గారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆ కుమారుని కూడా దయతోనైనా క్షమించండి దేవా. నీ వాక్కును పంపి మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. చనిపోయిన లాజరును బ్రతికించిన నా గొప్ప యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. 38 సంవత్సరాల నుంచి నాయన కోనేరు దగ్గర పడి ఉన్న అయ్యా కుమారుని నాయన, నీకు స్తోత్రాలు. మీరు స్వస్థపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ చిత్తములో నాయన, నీ ఉద్దేశం అయితే నాయన కుమారుని నాయన ఆ రీతిగా ఈ రాత్రికాల సమయంలో మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రాలు అయ్యా. దేవా నాయన, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ కొందనాల కుమారుని కూడా మీరు ముట్టి బాగు చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుండగా మీ సహాయములు దయచేయండి దేవా. నీ కొందనాలయ్యా. ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా, నీ వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నాయన బాలకృష్ణ గారి జీవితంలో నాయన అయ్యా, మరి నాయన కవిత గారు వారి కుటుంబాన్ని వారిని ప్రేమించిన ప్రభు, నీ స్తోత్రాలు అయ్యా. అయ్యా, నీ ప్రేమను వారు తెలుసుకోవడానికి మీరు చూపిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ కుమార్తెను ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు అయ్యా. విడిచిపెట్టొద్దు ప్రభు, దాటిపోవద్దు నాయన. నీ వందనాలు చెల్లిస్తున్నానని మీరు ఇంకా బలపరచండి దేవా. నీ వాక్యం చదువుకోవటంలో, ప్రార్థన చేసుకోవటంలో నా ఇంకా లోతైన అనుభవంలోనికి నాయన నీ బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీరు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన అయ్యా మరి నాయన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దినదినము నీ సన్నిధిలో
ఆత్మీయంగా బిడ్డలు ఇంకా బలపరచబడటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ వెనక్కి జారిపోకుండా నా ప్రభా వారి విశ్వాసాన్ని బలపరచండి, వారిని మీరు స్థిరపరచండి. నీ నామములో నా ప్రభా వారిపైన నీ రక్తాన్ని ప్రోక్షించి నీ క్షేమంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో ఇంకా నా ప్రభా బలహీనులుగా ఉన్న బిడ్డలందరిపై నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. నీ క్షేమంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా దేవా. నిజంగా నా ప్రభా మాకు ఆదరణ నీవే నాయన, మా ఆనందం నీలోనే నా ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ దగ్గరే మేము ఆదరించబడతాం ప్రభా, నీ సిరువు దగ్గరే మేము ఆదరణ పొందుతాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. దయతో నాయన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా ఈ కరోనా వైరస్ చేత నా ప్రభా దిక్కులేని వారిగా నా ప్రభా నిజంగా తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అల్లాడుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ దయతో ఈ రాత్రి కాల సమయంలో మీరు ధైర్యపరిచి ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాలు ఎంత వాళ్ళ కల్లోలం అయిపోతున్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. దయతో ఒకసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని మీరు బాగు చేయండి నాయన, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా మీరే దయతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. కరోనా వైరస్ నుంచి నాయన దేవా నాయన దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మందిరాలు నాయన అయ్యా కొన్ని నెలలుగా మూతబడ్డాయి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. దయతో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సంఘాలుగా కలిసి నాయన నేను స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవాని పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను అనేక మంది ఆత్మలు నాయన చల్లారిపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో నా ప్రభా నీ సన్నిధిని కోల్పోయిన స్థితిలో ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. దయతో నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ కరోనా వైరస్ నుంచి నైనా మమ్మల్ని మీరు విడిపించిన తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నామానికి మహిమకరంగా సంఘాలు నా ప్రభా మరి ఘనముగా నేను స్థుతించడానికి నైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభా నీకు స్తోత్రాలు నైనా ఈ రీతిగా నేను స్థుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి పొందనాలయ్యా. మా బలహీనతల్లోనైనా మమ్మల్ని బలపరిచే దేవుడు కనుక నా ప్రభా నీ సన్నిధిలో ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీ సహాయమును దయచేయండి. నీ కృప లేకుండా మేము బ్రతకలేము ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. దయతో నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరు బ్రతికిస్తూ అనుదినము నా ప్రభ నీ వాక్యము చేత మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తున్న నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని రాత్రికాల సమయంలో ఇచ్చిన ప్రార్థన సన్నిధికి చేర్చుకుంటే ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములు అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. సాయంకాల పేడలో నీ పాదాలు చెంత చేరి ప్రార్థన సమయాన్ని సమకూర్చేందుకు మీకు వందనాలు దేవా. జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాడు నాని కొరకు ప్రార్థిస్తున్న ఫ్రెండ్స్ జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం అంతటిని మీరు ఎత్తి పట్టుకోండి. తల్లిదండ్రులు నీ నామములో నా ప్రభ కుటుంబం కావాల్సిన ఆత్మ ఆదరణ దయచేయండి. తోలుకోండి నుండి నా బిడ్డలకు కావాల్సిన ఆత్మ గురించండి. అలాగనే వెస్ట్ గోదావరి నుండి కుమార్తె ప్రభ విజయలలిత సహోదరి కొరకు ప్రార్థిస్తున్నా. నీ ఆత్మతో నింపండి, నీ సన్నిధి కాంతి ప్రకాశించండి. అలాగనే నాయన విజయవాడ నుండి కుమారుడు వంశీ కొరకు ప్రార్థిస్తున్నా. డ్యూటీలకు వెళ్ళొస్తుండగా నీ భద్రత దయచేయండి. తల్లిదండ్రులను కుటుంబంతటిని మీరు ఎత్తి పట్టుకొని పరలోక ఆత్మ దయచేయండి. అలాగనే ప్రభు ఆ కుటుంబానికి కావాల్సిన మెండని దేవుని దయచేయండి. హైదరాబాద్ నుంచి కుమార్తె టి కవిత గారి కొరకు ప్రార్థిస్తున్న ఆత్మతో నింపయ్య. బిడ్డ కావాల్సిన ఆత్మ దయచేయండి. తన భర్త బాలకృష్ణ గారి కొరకు ప్రార్థిస్తున్న ఆత్మతో నింపండి. నీ నామములో ఆ బిడ్డలు ఇంకా బలపరచబడి ప్రత్యేకముగా నీ శిలువ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో నింపు నాయన. నీ ఎడల విశ్వసించబడి సాగిపోతుంది దయచేయండి. ఎక్కడ బలహీనత గురి కాకుండా నీ శిలువ రక్తముతో కడిగి సంపూర్ణ స్వస్థ శక్తి బిడ్డకు దయచేయండి. నా దేవుడు మమ్మల్ని బాగుపరిచి ఈనాడు ఈ సంతోషాన్ని మాకు అనుగ్రహింప చేశారని నమ్మి అనేకులు ఎదుట నిలబడి సాక్షిగా నీ బిడ్డలు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభువా నీ నామములో కూడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన విసనపేట నుండి శాస్త్ర మాస్టర్ గారి కుటుంబం కొరకు ఆయా వారి బిడ్డల కొరకు ప్రార్థించిన దాసాల కొరకు ప్రార్థిస్తున్న ఆత్మతో నింపండి. బిడ్డలపై నీ ఆత్మను కుమ్మరింప చేసి నీ ఎడల నిరీక్షించబడి సాగిపోతుంది దయచేయండి. అలానే కుమారుడు రామాల గోపాల కొరకు ప్రార్థిస్తున్నా. తోలుకోడి నుండి ఆ ప్రార్థనలో ఏకీభవించిన ఆ స్థలంలో ఉన్న ఒక్కొక్కరిని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా కుమారుడు గోపాల్ కొరకు, అలాగనే ఝాన్సీ కొరకు, ఆయన జ్యోతి గారి కొరకు, ఆయన చిన్నమ్మ కొరకు బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా.
ఆత్మతో నింపండి, నీ సిలువ సాటి మరుగుపరచుకోండి. బిడ్డలకే కొదువు లేకుండా సంపూర్ణ ఆత్మ దయచేయండి. దేవ మైలవరం నుంచి కుమార్తె జల్లాబత్తుల పుష్ప గారి కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ఆత్మతో నింపండి. తన బిడ్డలు కుటుంబంతో నెత్తి పట్టుకోండి. ఆయన భూమి విషయంలో, నాయన పాస్బుక్ల విషయంలో ఆ బిడ్డల ప్రభు అధికారుల వైపు చూసి నేను ఆమెలో నా ప్రభు ముందుకు నడుస్తుంది, తనకు ఏ కొరత ఉందో మీరు తీర్చి నడిపించండి. అలాగనే తన బిడ్డలు నేను కలిగి సాగిపోవాలని ఆశపడుతుంది. ప్రభు నా ఆత్మ లేనివాడు నావాడు కాదని, నీ నామలో ప్రభు బిడ్డలు బ్రతికితే జీవించబడతారు, బ్రతికించబడతారు, గొప్ప చేయబడతారు నమ్మి నీ పాదాలు పట్టుకొని ప్రార్థించుకుంటుంది. ప్రభు తగిన జవాబు దయచేయండి. ప్రబోధ్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నా. కొత్తగూడెం నుండి ఇచ్చిన తల్లిదండ్రులు కుటుంబంతర కొరకు ప్రార్థిస్తున్నా. ఆత్మతో నింపండి, ఎడతెగక ప్రార్థించమని చెప్పిన వాక్యాన్ని నెరవేరుస్తూ బిడ్డలకు నీ ఎడల విశ్వాసం నుంచి నడుస్తున్న విధానం కొరకు వందనాలు. అలాగే నీ కొత్త తోలుకోడి నుంచి నావా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. నవీన్ జ్ఞాపకం చేసుకోండి. నేను నామలో ప్రభా తల్లిదండ్రుల కొరకు తోబుట్టుల కొరకు ప్రార్థిస్తున్నా. ఆత్మతో నింపండి, నీ ఎడల విశ్వసించబడి సాగిపోతుంది దయచేయండి. అలాగనే ప్రభా నరేట్ల వజ్రం సహోదరి కొరకు ప్రార్థించి తల్లి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రభా నాన్నగారు ఎంతో బలహీనతలు ఉన్నప్పుడు మీరు బలపరిచారు, కుటుంబంతో కలతపడ్డారు, కన్నీరు కార్చారు. మా కన్నీటిని తుడిచి మీరు అనుగ్రహించిన సంతోషకరమైన సమయాల కొరకు వందనాలు. ఎడతెగక నీ సన్నిధిలో నిత్యము ప్రార్థించి ఆత్మ వాళ్ళకు దయచేయండి. ఆ కుటుంబంలో మీరున్నందుకు నీ స్తోత్రాలు. అలాగే నేను నందేటి రామకృష్ణ మాస్టర్ గారి కొరకు, హెప్సీ కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న. ఆత్మతో నింపండి. కుటుంబ సమేతముగా ప్రార్థనలో కూడుకొని ప్రార్థించి అనుభవాన్ని బిడ్డలకు ఇచ్చినందుకు నీకు వందనాలు. భారంగా ప్రభువా మేము ప్రార్థించినప్పుడు మా కుటుంబాన్ని ఎత్తిపట్టుకుంటామని నమ్మారు ప్రభు, నీకు వందనాలు. మైల్మాల ఎలీషా గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. ప్రెసిడెంట్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు ఇచ్చిన సౌమ్యం కొరకు వందనాలు. తగ్గింపు, వినయ విధేయతలు, లోబడిన విధానం, మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకాలనేటువంటి ఆశ, ఆలోచన కుటుంబానికి ఇచ్చినందుకు నీకు వందనాలు. దాసులు ప్రభువా ప్రార్థనకి నేను ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నా ప్రభువే నన్ను కాపాడుకొని ఎత్తిపట్టుకుంటారని నమ్మి నిన్ను ముందు పెట్టుకుని ఆత్మీయతని ఇచ్చారు ప్రభు. అయా నన్ను బ్రతికించి నా దేవునికి తప్ప నేను ఎవరి కొరకు ఉపయోగపడ్డాది వ్యర్థమే. నన్ను నిలబెట్టి నా దేవుని నేను స్తుతించకపోతే నేను ఒట్టివాడని, నా బ్రతుకే చీకటి అయిపోద్దని నమ్మి ప్రభు అని బిడ్డలు ఆత్మపూర్ణులై ప్రార్థించేటువంటి సమయాన్ని ఆయన ముందే సిద్ధపరచుకొని సమయాన్ని ప్రభు ఎలాంటి లోక పనులు ఉన్నప్పటికీ నా తండ్రి పని కంటే, నా తండ్రి మాట కంటే అది గొప్ప కాదనేటువంటి ఒక నిరీక్షణ ఆ బిడ్డలకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవా ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, రాకపోకలను తోడించండి, కుటుంబంతో ఎత్తి పట్టుకోండి. అలాగే ప్రవళిక కొరకు ప్రార్థిస్తున్న ప్రభా బిడ్డ ఆత్మతో ప్రార్థించింది, ఇంకా ఆత్మీయంగా ప్రార్థించే అనుభవాన్ని బిడ్డకు దయచేయండి. ఈ ప్రార్థన మనుషుల గొప్పతనం కొరకు కాదు, కానీ తన కుటుంబాన్ని, తన ఇంటిని తను రక్షించుకొని దేవా తన ఒక కుటుంబము కట్టబడి ప్రత్యేకమైనటువంటి సాక్షిగా ఈ లోకములో ఒక యాజకుని కుమార్తెగా ప్రభు మంచి పేరు తెచ్చుకునేటువంటి భాగ్యాన్ని బిడ్డకు దయచేయండి. యాజకుడు అనేకుల కొరకు ప్రయాసపడి తన కుటుంబాన్ని ఒకవేళ కట్టలేకపోతే ఆయన అది సరికాదనేటువంటి యొక్క ఎక్కడ మాట నిలబడకుండా ఉండాలంటే ఎవరికి వారు ప్రార్థనలు సిద్ధపరచుకొని వారి జీవితాలు సరిదిద్దుకునేటువంటి విధానాన్ని బిడ్డలకు దయచేయండి. కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నా. భారతదేశంలో ఉన్నాడు ప్రభు, భయంకరమైన దినాలు మేము ఉన్నాం. ఎక్కడ మలినాన్ని అంటనీయకుండా నీ కృపతో నింపని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభు మేడ ప్రతి కొరకు ప్రార్థిస్తున్నా. చిన్నబిడ్డ ప్రభు నీ ఆత్మతో నింపండి. నేను కూడా వింటాను డాడీ, నన్ను మీరు యాడ్ చేసుకోండి అని చిన్నబిడ్డ అడిగినందుకు నీకు వందనాలు. మేడ ప్రతి జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన తల్లిదండ్రుల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. కుటుంబంతో నెత్తి పట్టుకోండి. అలాగే ఏలూరు నుంచి ప్రభు లలిత టీచర్ గారి కొరకు, బాబురా మాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. ఆత్మతో నింపండి. దాసులకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు. నాయనా నీ పట్ల ఎంతో బాధ్యత కలిగి, ప్రేమ కలిగి నడుస్తున్న విధానం కొరకు వందనాలు. అభిషేకించండి. కుటుంబంతో నెత్తి పట్టుకోండి. గోనె మధు కొరకు ప్రార్థిస్తున్నా. ఆత్మతో నింపయా. ఇచ్చిన భార్య బిడ్డల కుటుంబంతో నెత్తి పట్టుకోండి. ఆయన అలాగనే గారిపాటి రత్న కొరకు ప్రార్థిస్తున్నా. రమేష్ గారి కొరకు తల్లిదండ్రులు కుటుంబంతో నెత్తి పట్టుకోండి ప్రభు. మీ దాసులు మంచి సాక్ష్యం ఇచ్చారు నాయన. అయ్యా మీ ప్రార్థనే మమ్మల్ని బాగు చేసింది. మీ ప్రార్థనే మమ్మల్ని బ్రతికించింది. ఈనాడు మేము ఎలా ఉన్నామంటే మీ ప్రార్థనని దాసుడు కనపడి రమేష్ గారు ఎంతో గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. నేను కాదు ప్రభువా, నీ నిమిత్త మాత్రండి, నీ దయా బిడ్డల పైన ఉంది, నీ జాలి వంద ప్రభు నీకు వందనాలు.
ఆ బిడ్డని ఎత్తి పట్టుకునేందుకు నీ స్తోత్రాలు. అలాగనే గోనె పుష్ప కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దాసాలకు ఇంకా ఆత్మ దయచేసి బలం కొడుకోండి నీ సేవలో. ఎంత చురుకుగా మా ఆత్మీయ మేలు పొందడానికి తన కుటుంబ బిడ్డలను రక్షించుకోవడం కొరకు ప్రయాసపడుతున్నందుకు నీకు వందనాలు. ఆత్మతో నింపండి. ఆయన కర్రీ డానియల్ గారి కొరకు ప్రార్థిస్తున్నా. లేల కొరకు సహోదరి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డ కొరకు వందనాలు. హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి వచ్చి కూడా మీటింగ్ లో అటెండ్ అవ్వాలని దాసుడు ప్రభు ఎంతో ఆత్మతో కుటుంబంతా నీ సన్నిధిలో నిలబడడానికి ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. ఇది మనుషుల వైపు కొరకు కాదు ప్రభు. ఆ కుటుంబంలో దీవించబడాలంటే మేము ఎలాగునా తండ్రి ప్రార్థించాలనేటువంటి ఆత్మీయత వారికి దయచేయండి. అయ్యా నేను ఎవరి కొరకు ప్రార్థించలేకపోయాను, నన్ను దయతో మన్నించండి. నీ ఆత్మ చేత నింపయ్యా. బలహీనైన వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. హాస్పిటల్లో దిక్కులు ఏడుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నెలల తరబడి హాస్పిటల్లో నెలలు తరబడి రోజుల తరబడి తండ్రి ఏ ఫెసిలిటీస్ లేనటువంటి ఆ దోమల్లో ఆకలి తొలమటిస్తూ కాకి తల్లి కొరకు తన పిల్ల ఎక్కడ ఆహారం తీసుకొచ్చి తన నోట్లో పెట్టుద్దనని అలాంటి స్థితిలో ప్రభు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏ బిడ్డ ద్వారా ఆహారం పొందుకుంటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎలా తింటున్నారు, ఆ మురికి ప్రదేశాల్లో కూర్చోడానికి లేక, నిలబడడానికి లేక, ఒక గంట నిలబడడానికి బాధపడుతున్నటువంటి ఆ హాస్పిటల్స్ లో రోజులు నెలల తరబడి కన్నీరు కారుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తారు. ఆత్మతో నింపయ్యా. నీ సన్నిధి ప్రకాశింపు చేయండి. నీ కొరకు కనిపెట్టుకుని ఆత్మ తెచ్చేయండి. బలహీనైన వారు మీరు బలపరచండి ప్రభు. సంపూర్ణ స్వస్థత శక్తి బిడ్డలకు దయచేయండి. మేమందరి కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబంగా కూడి మా ప్రార్థనలు మీరు వింటున్నారని మేము నమ్ముతున్నాను ఆయన. బిడ్డలందరూ భారం కలిగి ప్రార్థించి ఆత్మ దయచేయండి. బలహీనైన వారందరూ నీ ఆత్మను కుమ్మరించండి. నీ సెలవు సాటు మరుగుపరుచుకొని పేరు పేరుని మీరు తాకి సంపూర్ణ ఆత్మ దయచేయమని ఆయన ప్రతి బిడ్డ నీ కొరకు ఆత్మలు భారం కలిగి ప్రార్థించి ఆత్మీయ దయచేయమని రేపు జరుగుతున్న ఆరాధన అంతట్లో నీ భద్రత, నీ తోడు, నీ నీడ, నీ కాపుదల నుంచి మా పై నుంచి నడిపించుకోమని మీరే మమ్మల్ని నీ పాత్రలుగా మీ నోటి పొరగా నన్ను నీ నోటి పొరగా వాడుకో ప్రభువా. నేను కాదు ప్రభు మాట్లాడేది, మీరే మాట్లాడుతున్న ప్రతి మాట హృదయమనే పలక మీద పొందిపరచుకొని వాక్య వెలుగులో సాగిపోతుంది దయచేయమని బిడ్డలందరిపైన ఆత్మను కుమ్మరించమని క్రీస్తు పేట అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం బిడ్డలందరి పైన, కుటుంబంతరి పైన ఆత్మను కుమ్మరించబడుగాక. ఆమేన్. 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 ఆమేన్.